सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. బాబా వారు భక్తుల్ని అప్పుడప్పుడు పరీక్ష పెడుతూనే ఉంటారు. ఇది భక్తులందరికీ తెలుసు. భక్తులకి ప్రతి నిత్యం ఏదో విధంగా పరీక్ష జరుగుతూ ఉంటుంది. అది కనకం కావచ్చు, కాంతం కావచ్చు, కీర్తి ద్వారా కావచ్చు, లేదా భక్తి మీద నమ్మకం వల్ల దాని మీదనే కావచ్చు. నిరంతరం పరీక్ష జరుగుతూనే ఉంటుంది. ఆ పరీక్ష మనకి ఎలా ఉంటుందంటే ఇది పరీక్ష లేదంటే భగవంతుడు ఇచ్చినటువంటి వరమా కూడా అర్థం కాదు. అంటే భగవంతుడు మనకి వరం ఇచ్చాడా మన కష్టాల నుంచి తీర్చడానికి అని కూడా అర్థం కాదు మనకు, లేదా మన కోరికలు తీర్చేయడానికి కూడా అర్థం కాదు. అలా ఉంటుంది ఆ పరీక్ష. మాయ నిరంతరం భక్తుల్ని వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు దేనైతే బలంగా నమ్ముతావో, ఇప్పుడు బాబాని బలంగా నమ్మేవో లేదా శివయ్యని బలంగా నమ్మేవో, అది ఆ నమ్మకం మీద కూడా పరీక్ష జరుగుతుంది. ఇది కాదు అని కూడా నీ మనసుకి వచ్చేటట్టుగా పరిస్థితులు, సిచ్యువేషన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది భక్తులందరికీ కూడా అర్థమై ఉంటుంది, తెలుసు. ఈ విషయం అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేదేం కాదు. అలాంటి పరిస్థితి జ్యోతిరాజేంద్రకి కూడా కలిగింది. జ్యోతేంద్రకి షిరిడీలో ఉన్నాడు అతను. అది మంచి పున్నమి రోజు రాత్రి. ఆ రోజు బాబా రాత్రి హారతి అయిపోయింది, అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినారు. జ్యోతేంద్రని మాత్రం ఉండమని చెప్పాడు బాబా. నువ్వు ఉండి ఇక్కడే అన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మంచి అర్ధరాత్రి దాటిన తర్వాత జ్యోతేంద్రాన్ని పిలిచి లేపి అలా బయటికి వెళ్ళొద్దాంరా అని పిలిచాడు బాబా. సాధారణంగా బాబా లెండిబాగ్ దాటి ఎప్పుడు బయటికి వెళ్ళేవాడు కాదు. కానీ ఆ రోజు బాబా జ్యోతేంద్రాన్ని తీసుకొని, మనకి గత వీడియోలో చెప్పాడు, షిరిడీకి ఆనుకొని ఒక వాగు ఉంది అనేసి. ఆ వాగుకు తీసుకొని పోయినాడు. ఇతను బాబా పిలిచాడు, వెనకాల కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినాడు. మంచి వెన్నెల రాత్రి, బాగా నీట్గా అంతా కనిపిస్తా ఉంది, స్పష్టంగా ఉంది, అంతా బాగుంది. ఇతను వెళ్ళాడు. బాబా ఇద్దరికి వచ్చి వాగులో ఒక ప్రదేశంలో కూర్చున్నారు, ఎదురెదురుగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత బాబా అక్కడ ఉన్నటువంటి మెత్తటి మట్టిని చేత్తో అలా కలబెట్టాడు. జ్యోతేంద్ర అని అడిగాడు, ఏం కనిపిస్తుంది ఇక్కడ అని. నాకేం కనబడలేదు బాబా అన్నాడు. సరే అన్నాడు. మళ్ళా ఒక నిమిషం ఆగి మళ్ళా కలబెట్టాడు. ఆ యొక్క మెత్తటి మట్టిని చేత్తో ఆ పక్కకి తీసాడు అనమాట. ఏం కనిపిస్తుంది అని అడిగాడు. నాకేం కనబడడం లేదు బాబా అన్నాడు. మళ్ళీ ఒక నిమిషం ఆగాడు. మళ్ళీ ఒక నిమిషం ఆగి ఆ మట్టిని ఇలా కలబెట్టాడు. మళ్ళా మూడోసారి అడిగాడు బాబా, ఏం కనిపిస్తుంది అని. ఇతను యథావిధంగా ఏం కనబడలేదు బాబా అంటాడు. తల మీద ఒక దెబ్బేసి, బాగా చూడు ఏం కనిపిస్తుందో అన్నట్టు. అక్కడ ఏదో మెరుస్తూ కనిపిస్తుంది బాబా, ఇక్కడ ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది బాబా అన్నాడు. ఇంకొంచెం ఆ మట్టిని బాబానే చేత్తో పక్కకు తీసాడు. చూస్తే ఆ వెన్నెల కాంతిలో తగదగా మెరిసిపోతున్నటువంటి బంగారం. బాబా చూపించి, నీకు ఎంత కావాలో తీసుకో ఈ బంగారాన్ని అని చెప్పి అంటాడు. దీంతో సుఖంగా ఉండు, నీకు ఎంత కావాలో తీసుకో అని చెప్పి బాబా అడుగుతాడు. ఇతను, బాబా నీ ఆశీర్వాదం ఒక్కటి చాలు, నాకు ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల మీద ఆశతో నేను ఈ షిరిడీలోకి రాలేదు. నీ ఆశీర్వాదంతో మేము మంచిగానే ఉన్నాము, మాకు ఎటువంటి లోటు లేదు. ఇలాంటి వాటి కోసం అయితే నేను షిరిడీ దాకా రాను కదా బాబా అని చెప్పి అన్నాడు. దానికి బాబా అంటున్నాడు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. లక్ష్మీదేవి నిన్ను ఇష్టపడుతుంది. నువ్వు గాని ఇప్పుడు వద్దంటావా, ఆమె మళ్ళీ నీ దగ్గరికి రాదు, బాగా ఆలోచించుకో అంటాడు బాబా. లేదు బాబా, నువ్వు ఎంతైనా చెప్పు, ఈ భౌతికమైనటువంటి మాయలో నన్ను తొయ్యకు, నన్ను పరీక్షించకు అని చెప్పి ఇతను గట్టిగా చెప్తాడు. అవునా సరే అనేసి ఆ చేత్తో ఆ మట్టిని మళ్ళా కప్పేసి యథావిధిగా వీళ్ళు ద్వారకామాయికి వచ్చేస్తారు. కానీ ఇదంతా ఆ గ్రామస్తుల్లో ఒక అతను చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి అక్కడ జరిగినదంతా, అక్కడ బంగారం కనిపించినంతా చూస్తూ ఉండి దాంకొని ఇతను నేరుగా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత, ఇక్కడికి మా ద్వారకామాయికి వెళ్ళిపోయిన తర్వాత, బాబాను ఈ యొక్క జ్యోతేంద్ర వెళ్ళిపోయిన తర్వాత ఇతను పోయేసి మళ్ళీ ఆ మట్టి లోడతాడు. ఆ బంగారాన్ని తీసుకుందాం అనేసి తేలి కొడుతుంది. దెబ్బతో ఆ తేలి నొప్పి ఆ రాత్రంతా భరిస్తూనే అక్కడే ఉండిపోతాడు. ఉదయం లేచి పరుగునని చెప్పేసి ద్వారకామాయికి వస్తాడు. వచ్చి బాబా ముందర వచ్చేసి, బాబా నన్ను క్షమించు, ఈ విధంగా తేలు కుట్టింది, ఈ బాధ తగ్గడం లేదని చెప్పేసి బాబా పాదాలు పట్టుకుంటాడు. బాబా అంటాడు,
భగవంతుడు ఒకరికి ఏదైనా ఇవ్వాలనుకుంటే, అంటే ఇవన్నీ చెప్పడు, అక్కడ నిధి ఉంది, దాంట్లో మేము లోడేమో, అది తేలు కుట్టింది, ఇవన్నీ ఏం చెప్పడు. ఎందుకంటే బయట చెప్పకూడదు కదా, కాబట్టి తేలు కుట్టిందని మాత్రమే చెప్తాడు. కానీ బాబా సర్వాంతర్యామి, ఆయనకి అన్నీ తెలుసు కదా. ఆయన ఏమంటున్నాడు, ఒకరికి భగవంతుడు ఇవ్వాలనుకున్న దాన్ని ఆ భక్తుడు వద్దనుకుంటే వేరే వాళ్ళు తీసుకోమని దానికి అర్థం కాదు. చూడండి, ఈ మాట చాలా, దీన్ని కాస్త అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం. కానీ ఓపిక్గా మా బాబా చెప్పినటువంటి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే చాలా అంతరార్థాలు దీంట్లో బయటకు వస్తాయి. మన జీవితంలో జరిగే అనేక విషయాలు, అనేక మాయలు మనం పడిపోయినట్టు కావచ్చు, పడకుండా తప్పించుకున్నట్టు కావచ్చు, ఇవన్నీ బయటకు వస్తాయి. భగవంతుడు ఒకరికి ఇవ్వాలని నిర్ణయించుకున్న దాన్ని ఆ భక్తుడు వద్దనుకుంటే అది వేరొకరు తీసుకోవచ్చని అర్థం కాదు. బాబా చెప్పినటువంటి మాట. ఈ ప్రపంచంలో ఎవరి అదృష్టానికి తగ్గట్టు వారికి లభించాలనేటువంటి ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళు భగవంతుడి చేత శిక్షించబడతారు. ఇది బాబా చెప్పిన మాట. దీన్ని కానీ మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ఇది వినడానికో లేదంటే ఊరికి అలా చెప్పడానికి కాదు, ఇది పదే పదే కానీ ఈ మాటను ఒక పేపర్ మీద రాసుకొని దీనికి ఆగా అర్థం చేసుకోగలిగితే మన మాయలో నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గం కూడా దొరుకుతుంది. బాబా చెప్పినటువంటి ఆ మాట అంటే గుర్తుపెట్టుకో, ఇంకా నీకు మళ్ళా లక్ష్మీదేవి అలగతుంది, లక్ష్మీదేవి నీకు చేరదని ఏదైతే బాబా చెప్పాడో ముందు జాగ్రత్తగా, అదేవిధంగా తార్కాడుకు కూడా, జ్యోతీంద్ర తార్కాడుకు కూడా తనకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండేడే కానీ తప్పితే పెద్దగా కూడబెట్టింది లేదు, పెద్దగా లక్ష్మీదేవి ఆయన దగ్గర నిలబడింది లేదు. ఈ సంఘటనలో అతను మీకు చెప్పేది ఏంటంటే, వీడియో చూస్తున్న వాళ్ళకి, భక్తులందరికీ కూడాను, బాబా ఇచ్చినప్పుడు బంగారాన్ని అతను తీసుకోవడం కరెక్టా, తీసుకోకపోవడం కరెక్టా? కమెంట్స్ లో తెలియచేయండి. మీ జీవితంలో కూడా భగవంతుడి యొక్క లీలలు ఏదైనా జరిగి ఉంటే దాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. 10 మందికి భగవంతుడి లీలల్ని మనం పంచుకోవడం ద్వారా ఏవేవో పంచుకుంటూ ఉంటాం, ఏవేవో షేర్ చేస్తూ ఉంటాము, ఏవేటి గురించి మనం అన్వేషిస్తూ ఉంటాం. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, భగవంతుడి యొక్క లీలల్ని షేర్ చేసుకోవడం కూడా దైవ మార్గంలో నడవడమే. భగవంతుడి యొక్క లీలలు మీ జీవితంలో ఏదైనా జరిగి ఉంటే వాటిని వాట్సాప్ ద్వారా మాకు షేర్ చేయండి, వాయిస్ మెసేజ్ ద్వారా అయినా కానీ సరే పంపించండి. 10 మందికి మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి భగవంతుడి లీలల గురించి మాట్లాడండి, మీ జీవితంలో జరిగిన అనుభవాల గురించి మాట్లాడండి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే నాతో చెప్పండి, నేను 10 మందికి తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాను. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీ సాయినాథ పదార్పణమస్తు. సాయిరామ్.